6 గ్యారెంటీల అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. 100 రోజుల్లో హామీల అమలుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికల కోడ్పై తోసే ప్రయత్నం జరగొచ్చని ఆరోపించారు. ఫిబ్రవరి చివరి నాటికి 6 పథకాలు అమలు అయితేనే ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. లేదంటే మరో 3-4 నెలలు ఆగాల్సి వస్తుందన్నారు. ఫిబ్రవరిలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు కావన్నారు హరీష్ రావు. ఆరు గ్యారెంటీలపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. 100 రోజుల్లో హామీల అమలుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికల కోడ్పై తోసే ప్రయత్నం జరగచ్చని ఆరోపించారు. ఫిబ్రవరి చివరి నాటికి 6 పథకాలు అమలైతేనే ప్రజలకు ఇబ్బంది ఉండకదన్నారు. లేదంటే మరో 3 నెలలు ఆగాల్సి వస్తుందన్నారు. ఫిబ్రవరిలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోతే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు కావన్నారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ధనలక్ష్మి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు తన దృష్టికి వచ్చిన అనుభవాలను, ప్రజలు తెచ్చిన సమస్యలను కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం 100 రోజుల్లో 6 హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రకారం డిసెంబర్ 3వ తేదీ లేదా 9వ తేదీ లోపు పరిగణలోకి తీసుకున్న మార్చి నెలలో ఖచ్చితంగా 6 పథకాలను, 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేశారు. మార్చి లోపు ఈ పథకాలకు అమలు చేయడం సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను ఎగవేత వేసేందుకే ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కలగక తప్పదని, మార్చిలో ఎన్నికల కోడ్ వస్తే 2-3 నెలల పాటు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరో 3-4 నెలలు పెండింగ్ అవడం, అంటే పథకాలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఎన్నికల కారణంగా కోడ్ నేపథ్యంలో కొత్త పథకాల అమలుకు సాధ్యం కాదని హరీష్ రావు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఫిబ్రవరిలోనే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పై ఓటాన్ అకౌంట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు శ్రీకారం చుడుతుందన్న ఒక అభిప్రాయం వస్తుందని, లేనట్లయితే అంటే ఓటాన్ అకౌంట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేసే పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ శ్రీకాంత్.